హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రోజ్ లెసన్లో భాగమైన చీఫ్ సీతల్స్ లెటర్ అనే లెసన్ నుంచి అనోటేషన్స్ అడిగితే మనం ఆన్సర్ ఎలా చేయాలి, అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ఏ అనోటేషన్ అడిగినా ఈ లెసన్ నుంచి మనం ఒకటే ఆన్సర్ రాయబోయే విధంగా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా మనం సింగిల్ ఆన్సర్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. ముందుగా మనం అనోటేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, 4 అనోటేషన్స్ అయితే టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. మొదటిది, ఇఫ్ యూ డు నాట్ ఓన్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ద స్పార్కిల్ ఆఫ్ వాటర్, హౌ కెన్ యూ బై దెమ్? వీటిల్లో నేను ఏం చేశానంటే కామన్ ఫ్రేజెస్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉండేటువంటి ఫ్రేజెస్ ని అండర్లైన్ చేశాను, అలాగే బోల్డ్ లో చేశాను. వాటిని మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ముందుగా ఈ లెసన్ గురించి కొంచెం ఐడియా అయితే మీకు ఉండాలి. ఈ చీఫ్ సీతల్ ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికా దేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ లీడర్ గా మనం చెప్పుకోవచ్చు. సుక్వామిష్ దువామిష్ అనే ట్రైబల్ కి చెందినటువంటి ఈ లీడర్ చీఫ్ సీతల్. అయితే 1854లో అమెరికన్ గవర్నమెంట్ ఈ చీఫ్ సీతల్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ట్రైబల్ ల్యాండ్ ని వాళ్ళకి ఇచ్చేయమని చెప్పారు, అంటే అమ్మమని చెప్పారు. సో దాంతో ఒక డిగ్నిఫైడ్ గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే అక్కడ వచ్చింది. ఎందుకంటే అమెరికన్ ఆర్మీ యొక్క బలం తెలిసినటువంటి వాడిగా, ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి వాడిగా, యాజ్ ఎ లీడర్ గా చాలా డిగ్నిఫైడ్ గా యాక్సెప్ట్ అయితే చేయడం జరిగింది. అయితే నేచర్ ని డెస్ట్రాయ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తూనే ల్యాండ్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ ల్యాండ్ నే ఇప్పుడు వాషింగ్టన్ డీసీగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఇది నేచర్ కి సంబంధించింది కాబట్టి ఎయిర్ అండ్ ద స్పార్కిల్ ఆఫ్ వాటర్. సో వాటర్ నేచర్ కి సంబంధించిందే, ఎయిర్ నేచర్ కి సంబంధించిందే, ఎర్త్ నేచర్ కి సంబంధించిందే. చూడండి, ఇక్కడ ప్రతిదీ కూడా మనం నేచర్ కి సంబంధించినటువంటి వర్డ్స్ నే అండర్లైన్ చేసాం. అవి చూడగానే మీరు ఇది చీఫ్ సీతల్ లెటర్ కి సంబంధించిన లెసన్ అని గుర్తించండి. మీకు తెలుసు అనోటేషన్స్ అనేటువంటివి 4 మార్కులకు అయితే ఉండడం జరుగుతుంది. 2 మార్క్స్ లెసన్ ని ఐడెంటిఫై చేసినందుకు, అలాగే ఆ లెసన్ ని ఎవరైతే రాశారో వాళ్ళ నేమ్ కనిపెట్టినందుకు 2 మార్క్స్ ఇస్తారు. రిమైనింగ్ 2 మార్క్స్ అనేటువంటివి ఎక్స్ప్లెనేషన్ కి అలాగే కాంటెక్స్ట్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ముందుగా మనం ఏ అనోటేషన్ చీఫ్ సీతల్ లెటర్ నుంచి వచ్చింది. సో సీతల్ అనొచ్చు లేదా సీటల్ అని కూడా చెప్పొచ్చు. సో ఎయిర్ అండ్ ద స్పార్కిల్ ఆఫ్ వాటర్, అలాగే ఎర్త్ ఈజ్ ప్రెషస్, అలాగే గాడ్, రెడ్ మ్యాన్ ఆర్ వైట్ మ్యాన్. సో ఈ పదాలు కనపడతాయి. రెడ్ మ్యాన్ అంటే ఎవరు? సుక్వామిష్ దువామిష్ ట్రైబల్ పీపుల్. అలాగే వైట్ మ్యాన్ అంటే అమెరికన్ పీపుల్ అని గుర్తుపెట్టుకోండి. సో వన్ థింగ్ వీ నో, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. సో ఎవరు గాడ్ అంటే నేచర్. సో నేచర్ ఈజ్ గాడ్ అల్టిమేట్లీ. సో నో మ్యాన్ బి రెడ్ మ్యాన్ ఆర్ వైట్ మ్యాన్ కెన్ బి అపార్ట్. సో వీఆర్ ఆల్ బ్రదర్స్ ఆఫ్టర్ ఆల్. సో ఇక్కడ సోదర భావం కలిగి ఉండాలి అని అయితే చెప్తున్నారు. ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్స్. సో భూమి అనేటువంటిది మనిషికి చెందినటువంటిది కాదు, మనిషే భూమికి చెందినటువంటి వాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే భూమి అనేటువంటిది చాలా విలువైనది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం లైన్స్ అన్ని కూడా చదవక్కర్లేదు. నేను ఏవైతే హైలైట్ చేశానో వాటిని మాత్రమే మనం గమనించండి. సో ఎయిర్ అండ్ ద స్పార్కిల్ ఆఫ్ వాటర్, ఎర్త్ ఈజ్ ప్రెషస్, గాడ్, రెడ్ మ్యాన్ ఆర్ వైట్ మ్యాన్. సో మరి చూద్దాం సింగిల్ ఆన్సర్ ఎలా డెవలప్ చేయాలి. ఇక్కడ మనకు రెఫరెన్స్ అని ఫస్ట్ ఇది రాసేస్తాం, తర్వాత అది కాంటెక్స్ట్ అని తీసుకుంటాం, నెక్స్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఈ 3 అనేటువంటివి, ఈ 4గిట్లో ఏది ఇచ్చినా కూడా మనం ఇవే రాయబోతున్నాం, ఫిక్స్ అయిపోతున్నాం. సో డజంట్ మ్యాటర్, ఏదైనా ఇవ్వండి, ఆన్సర్ విల్ బి ద సేమ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేమ్ ఆఫ్ ద లెసన్ అని రాయండి, చీఫ్ సీటల్స్ లెటర్. అలాగే నేమ్ ఆఫ్ ద రైటర్ ఎవరు? చీఫ్ సీటల్. ఎవరని చెప్పాను? ఈయన సుక్వామిష్ దువామిష్ ట్రైబల్ లీడర్ గా మనం చెప్పుకోవచ్చు. 1854లో ఈయన ఒక లెటర్ రాశారు. వాళ్ళు ల్యాండ్ అడిగారు. ఆ ల్యాండ్ అనేటువంటిది మనం ఎలా ఇవ్వబోతున్నాం అనే దాని గురించి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే, నేచర్ ని డిస్టర్బ్ చేయొద్దండి, భూమిని కొనడానికి మీరెవరు, అమ్మడానికి మేమెవరము, సో మనం అందరం కూడా భూమికి చెందిన వాళ్ళం, భూమి ఎవరికి చెందింది కాదు అనే మాటలు అందులో చాలా క్లియర్ గా ఉంటాయి. ఒకవేళ మీరు ఇలాగైనా రాయొచ్చు, ద గివెన్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ చీఫ్ సీటల్స్ లెటర్ రిటర్న్ బై చీఫ్ సీటల్, ఏ నేటివ్ అమెరికన్ లీడర్. సో ఎలాగైనా రాయండి, ఎలా రాసినా కూడా 2 మార్క్స్ అయితే ఇక్కడ మీరు సంపాదించుకుంటారు. మిగిలిన 2 మార్క్స్ కోసం కాంటెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని మనం ఒకసారి చూసేద్దాం.
In this letter, Chief Seattle replies to the American president who wanted to buy the land of the Red Indians. చెప్పాను కదా, రెడ్ ఇండియన్స్ అంటే ఎవరు? సుక్వామిష్, దువామిష్ ట్రైబల్ పీపుల్. సో వాళ్ళని మనం రెడ్ ఇండియన్స్ అంటున్నాం. ఇక్కడ చీఫ్ సీటల్ అనే వ్యక్తి రిప్లై చేస్తున్నాడు ఎవరికి? అమెరికన్ ప్రెసిడెంట్ కి. ఈయన అడిగారు మీ ల్యాండ్ ఇచ్చేయండి మేము కొంటాం అనేసి. సో మరి ఏం రిప్లై ఇచ్చారు అనేది కాంటెక్స్ట్. చీఫ్ సీటల్ ఎక్స్ప్లెయిన్స్ ద డీప్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ నేచర్. మరి ఈయన చెప్తున్నారు ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు ఈ సందర్భంలో. మరి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చీఫ్ సీటల్ సేస్ దట్ ద ఎర్త్, వాటర్, ఎయిర్, అనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ సాక్రెడ్. చాలా పవిత్రమైనవి, ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు కాబట్టి అవి చాలా పవిత్రమైనవిగా ఆయన ప్రస్తావిస్తున్నారు ఆ స్పీచ్ లో. He believes that humans are a part of nature and not its masters. చూసారా? సో ప్రకృతిలో భాగమే కానీ మానవులు కానీ వాళ్ళు దాన్ని మీద అధికారం చెలాయించేటువంటి మాస్టర్స్ అయితే కాదు. ఇఫ్ నేచర్ ఈస్ డెస్ట్రాయిడ్, హ్యూమన్ లైఫ్ విల్ ఆల్సో బి డెస్ట్రాయిడ్. చూసారా? మనం ప్రకృతికి ఏదైనా సరే హాని కలిగిస్తే లేదా నాశనం చేయాలని చూస్తే ఖచ్చితంగా మనమే నాశనం అయిపోతాము. మానవ జీవితం అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో మనం అందుకే చెట్లు నరకడం లేదా ఎక్కడ పడితే అక్కడ భూమిని తవ్వేయడం లాంటివి చేసినట్లయితే అది మనకు నష్టాన్ని కలిగిస్తుంది. భూకంపాల రూపంలో, వర్షాలు కురవకుండా ఇలా మనల్ని బాధ పెట్టచ్చు. హీ స్ట్రాంగ్లీ వార్న్స్ అగైన్స్ట్ ట్రీటింగ్ ల్యాండ్ యాజ్ ఎ మియర్ ప్రాపర్టీ. చూస్తున్నారా? సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ ల్యాండ్, భూమిని ఆస్తిగా భావించద్దండి. అది ఒక ప్రకృతి ప్రసాదించిన వరం, అంటే దేవుడిగా భావించండి. అంతేగాని కొనడానికి, అమ్మడానికి అదొక కమాడిటీ కాదు అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ క్లియర్. సో కాంటెక్స్ట్ లో చాలా సింపుల్ గా ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ కి రాసిన సందర్భంలో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటి అనే సందర్భంలో ఇది రాయబడింది. ఒకటి క్లియర్. తర్వాత ఏం చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషన్ లో? అది కొనడానికి, అమ్మడానికి మనం ఎవరము, మన మాస్టర్స్ కాదు. సో నేచర్ లో మనం ఒక భాగం మాత్రమే అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. నేచర్ ని డిస్టర్బ్ చేయొద్దండి, డెస్ట్రాయ్ చేయొద్దని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో టు బి రిటర్న్ ఫర్ ఎనీ అనోటేషన్. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఏ అనోటేషన్ కైనా ఇవి రాయండి. సో చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు, నాకు టైం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో ఇప్పుడైతే చేస్తున్నాను, ఉన్న తక్కువ సమయంలో ఇది మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ క్వశ్చన్ ఎలా రాయాలనేది చూద్దాం. సో దిస్ ఈస్ వాట్ అ పారాగ్రాఫ్ క్వశ్చన్. ఇక్కడ మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. క్వశ్చన్ లో ఇక్కడ మనకు 4 మార్క్స్ ఉంటాయి. ఈ మూడింటి నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ప్రతి క్వశ్చన్ లో కూడా చీఫ్ సీట్లు అని అయితే మీకు కనపడుతుంది. ఇది కనపడింది అంటే ఆబ్వియస్లీ చాలా క్లియర్ గా మనకు తెలిసిపోతుంది ఏంటి ఈ లెసన్ మనకు చీఫ్ సీట్ల నుంచి సంబంధించింది. మరి దీని నుంచి మనం ఆన్సర్ రాయాలి అనేటువంటి, మరి కామన్ ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ లెసన్. చూసేద్దామా? వెరీ సింపుల్ లైన్స్. ఒకటి బట్టి మీరు 2 సార్లు అయితే వీడియో చూడండి. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో చదవండి, బై హార్ట్ చేయండి, అక్కడ ఎగ్జామ్ రాసేయండి. సక్సెస్ఫుల్ గా ఫుల్ మార్క్స్ మీకు అయితే అవార్డ్ చేస్తాయి. హ్యాండ్ రైటింగ్ కొంచెం నీట్ గా ఉండేట్టు చూసుకోండి. హైలైటర్స్ తో ఎక్కడైనా అవసరమైతే అండర్లైన్ అయితే చేయండి, హైలైట్ చేయండి. దట్ విల్ గివ్ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యువర్ పేపర్. చూడండి, చీఫ్ సీతల్స్ లెటర్ ఈస్ ఎ పవర్ఫుల్ స్పీచ్ దట్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేచర్ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇట్. చూసారా? ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను, అలాగే మనిషి యొక్క బాధ్యత, నేచర్ పట్ల మనిషి ఏ విధంగా బాధ్యతగా ఉండాలి అనే విషయాలు ఈ లెటర్ లో మనకు కనపడతాయి. ఇది చాలా పవర్ఫుల్ స్పీచ్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ దిస్ లెసన్ చీఫ్ సీటల్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, ఇన్స్టెడ్ మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెసన్ గురించి మీరు రాస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ లైన్స్ ఉండేటట్టు చూసుకోండి. చీఫ్ సీతల్ ఏమని చెప్తున్నారు అంటే ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మనిషికి సంబంధించింది కాదు భూమి, బదులుగా మనిషే ఎర్త్ కు సంబంధించినటువంటి వాడు. మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. He describes how land, water, air, animals and trees are sacred and connected to human life. చూసారా? ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఎందుకు అంటే ప్రకృతి ప్రసాదించిన వరాలు కాబట్టి. ఈ జంతువులైనా సరే, గాలి, నీరు, నేల, అలాగే పశు పక్షాదులు, వృక్షాలు, ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటివి. మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. The author warns that destroying nature will ultimately destroy mankind. అంతే కదా, నేను ఇందాక చెప్పినట్టు భూమిని తవ్వేయడం మట్టి కోసము, లేదా చెట్లను నరికేయడం అభివృద్ధి పేరుతో,
అడవులను మనం నాశనం చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా మానవ మనుగడ అనేటువంటిది కష్టమవుతుంది అని చీఫ్ సీటల్ చెప్తున్నారు. హీ క్రిటిసైజెస్ ద ఐడియా ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ల్యాండ్ లైక్ ఎ కమోడిటీ. చూసారా? సో నేల అనేటువంటిది ఒక వస్తువు కాదు అమ్మడానికి కొనడానికి. ద లెటర్ ఎంఫసైజెస్ ద నీడ్ ఫర్ హార్మనీ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ నేచర్. చూసారా? చక్కని రిలేషన్ ఉండాలి అంట. హార్మనీ ఇస్ గుడ్ రిలేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ నేచర్. సో మనుషులకి ప్రకృతికి మంచి సంబంధాలు ఉండాలి అని ఇక్కడ ఆయన నొక్కి ఒక్కాడిస్తున్నాడు. ఎంఫసైజెస్ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద స్పిరిచువల్ బాండ్ ఆఫ్ రెడ్ ఇండియన్స్ విత్ ద ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఉందో వాళ్ళు ఆ భూమిని ఏ విధంగా భావిస్తున్నారో అది కూడా ఇక్కడ చెప్పారు. రెడ్ ఇండియన్స్ అంటే సుక్వామిష్, దువామిష్ ట్రైబల్ పీపుల్. వాళ్ళు ఆ అడవిని ఒక దేవుడిగా పూజిస్తూ ఉన్నారు, ఒక తల్లిగా, అడవి తల్లిగా పూజిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. మరి ఎటువంటి బంధాన్ని ఆ లెటర్ లో చెప్పడం జరిగింది. చీఫ్ సీటల్స్ వర్డ్స్ క్యారీ ఎ స్ట్రాంగ్ ఇకలాజికల్ మెసేజ్. సో ఇకలాజికల్ అంటే ఎన్వైర్మెంటల్, నేచర్. సో ప్రకృతి పరంగా మనకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తా ఉంది. ద లెసన్ టీచర్స్ రెస్పెక్ట్ ఫర్ నేచర్ అండ్ కన్సర్న్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. చూసారా? ప్రకృతిని గౌరవించండి, అభిమానించండి, ప్రేమించండి, వీలైతే కాపాడండి, హాని చేయొద్దు అని చెప్తున్నారు. ఫర్ ఫ్యూచర్ జనరేషన్ బాగా ఆలోచించండి. థింక్ కేర్ఫుల్లీ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్. సో ఫ్యూచర్ జనరేషన్ అంటే ఎవరు? మనం, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళు ఇబ్బంది పడితే మనం ఇబ్బంది పడినట్లే అని చెప్తున్నాడు. దస్ ద లెటర్ రిమైన్స్ రిలవెంట్ ఈవెన్ టుడే. ఈ రోజుకి కూడా ఈ ఉత్తరం ఏదైతే చీఫ్ సీటర్స్ రాశారో ఒక రిప్లైగా రాశారు. అమెరికన్ ప్రెసిడెంట్ కి ఒక రిప్లై రాశారు. అయ్యా నువ్వేమో ల్యాండ్ అమ్మమంటున్నావు, అమ్మడానికి నేనెవరు, కొనడానికి నువ్వెవరు? సో ఇదంతా కూడా మనకు ప్రకృతి ప్రసాదించిన వరం, దీన్ని మనం డిస్టర్బ్ చేయొద్దండి అని డిగ్నిఫైడ్ గా యాక్సెప్ట్ చేస్తూ ఆ ల్యాండ్ వాళ్లకు అప్పగించడం అటువంటిది జరిగింది. దిస్ ఈస్ వాట్ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. కాబట్టి ఈ నాలుగిట్లో ఏది వచ్చినా కూడా దీనికి ఆన్సర్ రాసేయండి. అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్ కి సంబంధించి ఈ మూడిట్లో ఏది అడిగినా కూడా ఈ క్వశ్చన్ అయితే రాసేయండి. వెరీ రిలవెంట్ గా ఉన్నాయి, వర్డ్స్ చాలా రిపిటేటివ్ గా ఉన్నాయి. బై హార్ట్ చేయండి, ఇంకా టైం ఉంది. నో వరీస్. ఐ విష్ యూ అ వెరీ ఆల్ ద బెస్ట్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ఇంగ్లీష్ ఎగ్జామ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.